హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బాంగ్డా ఫిష్ ఫ్రై ఓటీజీలోను మరియు తవాలోను 2 విధానాలు చేసే విధానాన్ని చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక 6 బంగ్డా ఫిష్‌లు తీసుకుంటున్నాను. మూడిటినేమో తవాలో ఫ్రై చేస్తున్నాను. అలానే మూడిటినేమో ఓటీలో చేయబెడుతున్నాను. ఒకసారి ఆ ప్రాసెస్‌ని చూసేద్దాము. ఇక్కడ నేను బాంగ్డాలని కట్ చేసుకొని మధ్య మధ్యలో కట్లు పెట్టి తీసుకున్నానండి. వాటిని క్లీన్ చేసుకున్న తర్వాత దానికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఈ మసాలా కోసమని మొత్తము 6 ఫిష్‌కి ఒక 2 స్పూన్స్ సాల్టు, 3 స్పూన్స్ కారము అండ్ కొద్దిగా పసుపు, ఒక 3 స్పూన్లు ధనియాల పౌడరు, ఒక 2 స్పూన్స్ జీరా పౌడరు, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక నిమ్మకాయ, ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ, అలానే కొద్దిగా ఒక 10 ml ఆయిల్, ఇవన్నీ వేసి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఆ మసాలాలో కొద్దిగా అలానే ఒక 2 స్పూన్స్ బియ్యపిండి, ఒక 3 స్పూన్స్ శనగపిండి తీసుకొని వీటన్నిటిని మిక్స్ చేయండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఈ మసాలాని జారుగా ప్రిపేర్ చేయండి. ఈ ప్రిపేర్ చేసిన దాన్ని మనం తీసుకున్న 6 చేపలకి బాగా పట్టించాలండి. లోపల ఆ కట్స్ మధ్యలో వాటన్నిటిలో పట్టించి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఈ విధంగా ఫుల్గా ముందు లోపల అప్లై చేయండి. ఆ తర్వాత ఈ కట్స్ మధ్యలో పెట్టేసేసి ఈ ఫిష్ అన్నిటిని బాగా మసాలాలో ముంచేసేసి వీటన్నిటిని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టండి. ఈ లోపల మనం ఓటీజీని ప్రీహీట్ చేసుకోవాలండి. దానికోసం అని నేను 200 డిగ్రీస్ దగ్గర ఒక 10 మినిట్స్ని ఓటీజీని ప్రీహీట్లో పెట్టుకున్నాను. అలానే ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక షాలో ఫ్రై కోసమని ఒక 10 ml, ఒక 30 ml ఆయిల్ని ఆ ప్యాన్ మీద వేసి అది బాగా హీట్ ఎక్కనివ్వండి. ఇవి రెండు ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఇవి బాగా 10 మినిట్స్ తర్వాత ఈ ఫిష్ని తీసుకొని ఇలాగా హీట్ అయిన ఆయిల్ మీద వేయాలి. ఇలా వేసేసి ఆయిల్ అంతా ఫిష్కి అంటేటట్లు ఇలాగా మిక్స్ చేయండి. ఇక మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వండి. ఇవి మగ్గిన తర్వాత 10 మినిట్స్ తర్వాత వీటిని అవతల వైపుకి టర్న్ చేయండి. ఇలాగ ఇంకొక 10 మినిట్స్ ఇలా వేగనివ్వండి. ఇంకా ఫిష్ బాగా వేగిపోతుందండి. మూత పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ వేగనివ్వండి. ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఓటీజీలో ప్రీహీట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్యాన్ మీద ఒక బేకింగ్ ట్రే మీద తీసుకొని ఈ 3 ఫిష్ల్ని బోత్ రాడ్స్ ఆన్ చేసి ఒక 10 మినిట్స్ వన్ సైడ్ ఉంచండి. ఇక్కడ 10 మినిట్స్ హీట్ అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసి ఓటీజీ నుంచి బయటికి తీసి దాన్ని టర్న్ చేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ బేక్ పెట్టండి. ఈ విధంగా తవా మీద అలానే ఓటీజీలోనూ మనకి ఫిష్ ప్రిపేర్ అవుతుందండి. ఓటీజీలో అయితే లెస్ ఆయిల్తో చేయొచ్చు. దీంట్లో నేను షాలో ఫ్రై చేశాను. ఈ విధంగా ఉంటుంది ఓటీజీలోది. రెండు టేస్ట్ చాలా బాగుంటాయండి.
ఈసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. బై.